తెలంగాణ గ్రామ పంచాయతీ తొలి విడతల ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించారు. 1 గంట వరకు పోలింగ్ కేంద్రం క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు. పోలింగ్ ముగియడంతో ఫలితాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మరి కాసేపట్లో వార్డు మెంబర్లు, సర్పంచ్ అభ్యర్థుల ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. మొదటి విడతల్లో భాగంగా రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో 3,834 సర్పంచ్, 27,628 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు మొదటి విడతలో సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 279 మంది సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందగా, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన 45 మంది అభ్యర్థులు, బీజేపీ నుంచి 5, 61 మంది ఇతరుల అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనం ఎన్నికల పోలింగ్ ముగిసి ఆ తర్వాత ఎన్నికల ఫలితాలకు సిద్ధమవుతున్న ఆ సమాచారం మనం చూస్తున్నాం. ఓవరాల్గా చూస్తే మాత్రం ఏదైతే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో, అందులో ముఖ్యంగా సర్పంచ్ అలాగే వార్డు మెంబర్లో తమ సత్తా చాటుతామని అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు వెల్లడైన తీర్పులు, అందులో ముఖ్యంగా ఏవైతే మనం మాట్లాడుతున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ 279 సర్పంచ్ పదవులను ఇప్పటికే కైవసం చేసుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా 45 స్థానాల్లో తమ మద్దతు తెలిపిన అభ్యర్థులకు సంబంధించిన అభ్యర్థులు గెలుపొందిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. బీజేపీ కేవలం 5 స్థానాలకు పరిమితం అయితే ఇతరులు 61 స్థానాల్లో గెలుపొందిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే జిల్లాల వారీగా పంచాయతీల సంఖ్యను మనం చూస్తే మొదటి విడతలో జరిగిన ఎన్నికల ప్రకారము జోగులాంబ గద్వాల జిల్లాలో 106, కామారెడ్డిలో 167, కరీంనగర్లో 92, ఖమ్మంలో 192, కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 144, వరంగల్ జిల్లాలో 91, యాదాద్రి భువనగిరిలో 153, ఆదిలాబాద్లో 166, భద్రాద్రి కొత్తగూడెంలో 159, హన్మకొండలో 69, జగిత్యాలలో 122, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 82, జనగామలో 110, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 85, మహబూబాబాద్ జిల్లాలో 155, మహబూబ్ నగర్ జిల్లాలో 139, మంచిర్యాలలో 90, మెదక్లో 160, ములుగు 48, నాగర్ కర్నూలులో 151, నల్గొండలో 318, నారాయణపేటలో 67, నిర్మల్లో 136, నిజామాబాద్లో 184, పెద్దపల్లిలో 99, రంగారెడ్డిలో 174, సంగారెడ్డిలో 136, వనపర్తిలో 87, సిద్దిపేటలో 163, సూర్యాపేటలో 159, అలాగే వికారాబాద్ జిల్లా అత్యధికంగా 263 సర్పంచ్ స్థానాలకు గాను మొత్తంగా తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలి దశలో 4,236 పంచాయతీలకు కౌంటింగ్ జరగబోతోంది. ఇప్పటికే ఫలితాల్లో కాంగ్రెస్ హవా మనకు కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఉన్న నేపథ్యంలో 390 పంచాయతీలకు గాను 279 పంచాయతీలు కాంగ్రెస్ పార్టీకి, 45 బీఆర్ఎస్, అలాగే 5 బీజేపీ, ఇతరులు 61 స్థానాల్లో గెలుపొందినట్టుగా, వాళ్ళు ఏకగ్రీవమైనట్టుగా మనకు అర్థమవుతోంది. తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారికి వెళ్దాం. శ్రీనివాస్, ఏంటి పంచాయతీ ఎన్నికల తొలి విడతకు సంబంధించిన పోలింగ్ ముగిసింది అని చెప్తున్నారు. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఫలితాలు ఎంతసేపటి నుంచి ప్రారంభమవుతాయి? ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ మరియు వార్డు సభ్యుల ఎలక్షన్ ఏదైతే ఉందో ప్రశాంతంగా జరిగిందని చెప్తారు. ఎందుకంటే ముందుగానే ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేసి ఓటర్లు కూడా ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేసినటువంటి అధికారులు ఏదైతే ఉందో, మొదటి ఘట్టంలో ఫలితాలు మరికొద్దిసేపట్లో కౌంటింగ్ కూడా ఓట్ల లెక్కింపుకు సిద్ధమవుతున్నారు. అలాగే ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు కొనసాగినటువంటి ఈ యొక్క పంచాయతీ ఎన్నికల ఏదైతే ఉందో, పంచాయతీ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో అవి పొద్దునపూట మొదలుపెట్టిన 7 గంటల నుంచి కూడా చలి వాతావరణం ఉండటంతో ఈ యొక్క ఓటర్లు మందకొడిగా సాగినటువంటిది. తర్వాత 10 గంటల తర్వాత కొనసాగినటువంటి ఈ యొక్క ఓట్లు ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో, అంటే దాదాపుగా 80% వరకు నమోదయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఓటర్లు ఎక్కువగా కూడా చైతన్యవంతులై ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకొని ఏ విధమైనటువంటి తాము లేకుండా చూసినటువంటి పరిస్థితి నెలకొని ఉంది. అలాగే ఈ యొక్క ఖమ్మం జిల్లాలో
మొత్తం గ్రామ పంచాయతీలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎనిమిది మండలాలు 7 మండలాలు బోనకల్లు, చింతకాని, కొణిజర్ల, మదిర, రఘునాథపాలెం, వైరా, ఎర్రుపాలెం ఈ యొక్క 7 మండలాల్లో కూడా ఉన్నటువంటి పంచాయతీ ఎలక్షన్ మొదటి విడత ఏదైతే ఉందో చెదురుమదురు చిన్న చిన్న సంఘటనలు మినహా ఏ విధమైనటువంటి భారీ స్థాయిలో జరిగినటువంటి సంఘటనలు అంటే ఏ విధమైన అల్లర్లు జరగకపోవడంతో ప్రశాంతంగా జరిగినాయని చెప్పుకోవచ్చు. అలాగే భద్రాద్రి కొత్తగూడెంలోని గ్రామ పంచాయతీలో 159 గ్రామ పంచాయతీలు అంటే 8 మండలాల్లో ఉన్నటువంటి 159 గ్రామ పంచాయతీలు 1436 వార్డులు అలాగే ఓట్లు ఆ యొక్క వార్డుల్లో ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఈ ఎలక్షన్ జరిగిన 1 గంట వరకు జరిగినటువంటి వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంది. ఇక నుంచే 2 గంటల నుంచే ఓట్ల లెక్కింపు కొనసాగుతుందన్నారు. అంటే ఆ యొక్క బ్యాలెట్ బాక్సులు కౌంటింగ్ కి సిద్ధమవుతున్నారు. మరికొద్ది సేపట్లో కౌంటింగ్ కూడా ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి ఉంది. దాదాపు రాత్రి 7-8 గంటల లోపల అంటే మొత్తం పూర్తి స్థాయిలో ఏదైతే పంచాయతీల్లో జరిగినటువంటి ఎన్నిక ఏదైతే ఉందో రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. శ్రీనివాస్, ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఇప్పుడు వీళ్ళందరూ పార్టీలు బలపరిచిన అభ్యర్థులు మాత్రమే. సో ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఎలక్షన్స్ తీసుకునే నేపథ్యంలో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, రిజల్ట్స్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ యొక్క 2 సంవత్సరాల్లో ప్రజలకు అందించినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ₹2 కిలో బియ్యం అంటే సన్న బియ్యం ఇస్తున్నటువంటి తరుణంలో అలాగే ఇందిరమ్మ ఇళ్లు కూడా ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే రైతులకు ధాన్యానికి బోనస్ డబ్బులు కూడా ఇస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అలాగే ఈ యొక్క సంక్షేమ పథకాలు బేరీజ్ చూసుకున్నట్లయితే అధికార పార్టీకే అధికంగా అంటే గ్రామ పంచాయతీలు గెలుపొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క పంచాయతీల వద్ద కూడా ఆ యొక్క అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ముందుగానే ఊరేగింపులు కావచ్చు అలాగే సంబరాలు కావచ్చు జరుపుకోవడానికి ముందస్తుగానే సమాయత్తం అవుతున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. అలాగే మనతో పాటు నిజామాబాద్ నుంచి రాజు లైవ్ లో జాయిన్ అయ్యారు. ఒకసారి రాజుతో మాట్లాడదాం. రాజు, ఏంటి నిజామాబాద్ లో పరిస్థితి ఏంటి? అంటే ఆల్రెడీ ఇప్పటికే కౌంటింగ్ స్టార్ట్ అయిందా? రిజల్ట్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి? ఎస్ సార్, ఆల్రెడీ ఇప్పటికే కౌంటింగ్ అనేది స్టార్ట్ అయింది. కొన్ని ఏరియాల్లో మధ్యాహ్నం వరకు అంటే లంచ్ తర్వాత విరామం తర్వాత కౌంటింగ్ అనేది ప్రారంభించారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముందుగానే ఏదైతే ఆ ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటి కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా అలజడులు కాకుండా ప్రధానంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి బోధన్ ఏరియాలో బోధన పరిసర ప్రాంతాలకు సంబంధించి ప్రస్తుతం అయితే ఎన్నికలు సజావుగా సాగాయి. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని గ్రామాల్లో మాత్రం చెదురుముదురు సంఘటనలు చోటు చేసుకున్నాయి. అప్పటికే పోలీసులంతా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం వల్ల ఎక్కడ కూడా ఘర్షణలు అయితే జరగలేదు. మాటలు అనుకోవడం తప్ప పెద్ద సంఘటనలు ఏం జరగలేదు. సిపి ప్రత్యేకంగా ప్రొద్దున్నే ఉదయం నుంచి కూడా ప్రతి పోలింగ్ స్టేషన్లు తిరుగుతూ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద పోలీసులను ఏర్పాటు చేశారు. అలాగే వెబ్ కాస్టింగ్ చేశారు. అక్కడి నుంచే సీసీ కెమెరా ద్వారా నిజామాబాద్ లో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూర్చొని అందరు పోలీసుల అధికారులు అన్ని ప్రాంతాల్లో పర్యవేక్షించే విధంగా ఏర్పాట్లు చేశారు. దీంతో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. జిల్లా వ్యాప్తంగా ఏదైతే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 54.5% పోలింగ్ నమోదైనట్టు అధికారులు అయితే తెలియజేశారు. అయితే అభంగపట్నం కొన్ని ప్రాంతాల్లో మాత్రం గొడవలు జరిగే పాత కక్షలు అంటే వాళ్ళు గ్రామానికి సంబంధించిన కొందరు అక్కడక్కడ అంటే మాటలు అనుకోవడమే తప్ప కొట్లాటలు అంటూ ఏం జరగలేదు. ప్రధానంగా ఈ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ కు మాత్రం ఎక్కువగా సర్పంచ్ సీట్లు వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇందిరమ్మ చీర ఏదైతే పంపిణీ ఉందో దాని ఎఫెక్ట్ ఎలక్షన్ల పైన ఎక్కువగా కనపడే అవకాశం అయితే కనబడుతుంది. ఓటర్లంతా కూడా ఈసారి కాంగ్రెస్ కే ఎక్కువగా మొగ్గు చూపించినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ ప్రాంతం ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ జరిగిన ప్రాంతం అంతా కూడా బీజేపీ పాయింట్ చెప్పండి. నిజామాబాద్ లో బీఆర్ఎస్ తో పోలిస్తే బీజేపీ కాస్త బలంగా ఉందన్నట్టుగా మనకి మొన్న జరిగిన అసెంబ్లీ కానివ్వండి లేకపోతే మన పార్లమెంట్ ఎన్నికల్లో మనకు కొద్దిగా ఎంతో కొంత అక్కడ కొద్దిగా అడ్వాంటేజ్ ఉంది అనేది ఒకటి కనిపిస్తుంది మనకి. సో పంచాయతీ ఎన్నికల్లో ఏమైనా దాని రిఫ్లెక్షన్ కనిపిస్తుందా? బీజేపీ పార్టీకి ఏమైనా అక్కడ సీట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉందంటారా? లేదు సార్, అసలు ప్రభావమే లేదు. అసలు బీజేపీ నాకు తెలిసి ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిపి పోటీ చేసినట్టుగా అనిపించింది. ఈ రెండు పార్టీలు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఒకవైపు అన్నట్టుగానే జరిగిన ఎలక్షన్స్ కూడా
కాంగ్రెస్ అట్ బీజేపీ అన్నట్టుగానే కొనసాగింది. బీఆర్ఎస్ ప్రభావం అయితే ఎక్కడ కూడా లేదు. ప్రధానంగా మొన్న రీసెంట్లీ ఎవరైతే ఇందిరమ్మ చీరలు పంచారో దాని ఎఫెక్ట్ గ్రామాల్లో అయితే ఎక్కువగా ఉంది. ఇప్పుడు మెజారిటీ స్థానాలు కూడా కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం కనబడుతోంది. ఆ గ్రామాల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో 2 గంటల్లో అభ్యర్థుల భవితవ్యం అయితే తేలనుంది. సర్పంచ్ ఎన్నికలు మొదటి విడత పూర్తయ్యాయని చెప్పొచ్చు. అధికారులు కూడా ఖచ్చితంగా ఇప్పుడు మరికొద్ది సేపట్లో కౌంటింగ్ అనేది ప్రారంభమవుతుంది. అక్కడే కౌంటింగ్ ప్రారంభం అవగానే అభ్యర్థులకు ఫైనలైజ్ చేసి వారికి సర్టిఫికేట్ అందించడం కూడా జరుగుతుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు జరిగాయి. జిల్లా కలెక్టర్ కూడా అన్ని పోలింగ్ కేంద్రాల్లో తిరుగుతూ అక్కడ అన్ని పరిశీలిస్తున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయి. ఏదేమైనప్పటికీ ఈ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థులే ఎక్కువ మెజారిటీ స్థానాలు, మొదటి దఫాలో మాత్రం మెజారిటీ స్థానాలు గెలిచే అవకాశం కనబడుతుంది. మనకున్న దాంట్లో ప్రధానంగా బోధన్ నియోజకవర్గంలోనే ఈ ఎన్నిక జరిగింది కాబట్టి మొదట షకీల్ బీఆర్ఎస్ కు సంబంధించి అసలు జిల్లాలో లేరు, తను విదేశాల్లోనే ఉన్నారు. ఇక బీజేపీకి సంబంధించి కొందరు నాయకులు పనిచేశారు, కానీ అంత ప్రభావం అయితే ఈ ఎన్నికల్లో అయితే ఎక్కడ కూడా ప్రభావం అయితే కనబడలేదు. ప్రస్తుతం మాత్రం ఎక్కువగా కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచే అవకాశం కనబడుతుందండి. రైట్ రాజు, థ్యాంక్ యూ. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఏవైతే మనము పంచాయతీ